ఓం నమ శివాయ. ద్వాదశ జ్యోతిర్లింగాల పవిత్ర యాత్రలో ఈరోజు మనం డే -4కి చేరుకున్నాం. ఈరోజు మనం దర్శించుకోబోయే క్షేత్రం వినడానికే ఎంతో మధురంగా ఉండే ఓంకారేశ్వర జ్యోతిర్లింగం. మధ్యప్రదేశ్లోని నర్మదా నది మధ్యలో ప్రకృతి ఒడిలో వెలిసిన ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ద్వీపం ఆకారం ఆకాశం నుండి చూస్తే సాక్షాత్తు ఓం ఐ ఆకారంలో కనిపిస్తుంది. అసలు ఈ క్షేత్రం ఎలా వెలిసిందో ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం ఒకప్పుడు వింధ్య పర్వతం తన అహంకారాన్ని వదిలి మనశ్శాంతి కోసం మరియు శివుని అనుగ్రహం కోసం ఈ నర్మదా తీరంలో ఘోరమైన తపస్సు చేసింది. మట్టితో ఒక లింగాన్ని చేసి పరమశివుణ్ణి భక్తితో ఆరాధించింది. వింధ్య పర్వతం యొక్క నిశ్చలమైన భక్తికి మెచ్చిన బోళాశంకరుడు ఓంకార స్వరూపంలో అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు వింధ్య పర్వతం మరియు అక్కడ ఉన్న ఇతర మునులు శివుడిని అక్కడే ఉండిపోమని వేడుకున్నారు. వారి కోరిక మేరకు శివుడు ఒకే లింగాన్ని 2 భాగాలుగా చేసి అక్కడ వెలిశాడు. అందులో ఒకటి ఓంకారేశ్వరుడు అయితే రెండవది అమలేశ్వరుడు. అందుకే ఈ క్షేత్ర దర్శనం పూర్తి కావాలంటే ఈ 2 లింగాలను దర్శించుకోవాలని చెబుతారు. ఈ క్షేత్రం యొక్క అద్భుతం ఏమిటంటే, నర్మదా నది ప్రవాహం వల్ల ఏర్పడిన ఈ మాంధాత ద్వీపం సహజంగానే ఓం ఆకారాన్ని కలిగి ఉండటం. సృష్టికి మూలమైన ప్రణవనాదం ఓం ఇక్కడ శివలింగ రూపంలో ఉండటం వల్ల దీనికి ఓంకారేశ్వర అని పేరు వచ్చింది. ఓంకారేశ్వరుడిని దర్శించుకుంటే విద్యార్థులకు ఏకాగ్రత పెరుగుతుందని, మానసిక ఆందోళనలతో బాధపడేవారికి ప్రశాంతత లభిస్తుందని భక్తుల నమ్మకం. ముఖ్యంగా నర్మదా నదిలో పుణ్యస్నానం చేసి స్వామిని దర్శించుకుంటే చేసిన పాపాలన్నీ పటాపంచలైపోతాయని చెబుతారు. ప్రకృతిలోనే పరమాత్మ ఉన్నాడని, మనం భక్తితో పిలిస్తే ఆ దేవుడు ఏ రూపంలోనైనా మన ముందుకు వస్తాడని ఈ కథ మనకు గుర్తు చేస్తుంది. ఓంకారనాదం మనలో ఉన్న ఆధ్యాత్మిక చైతన్యాన్ని రగిలిస్తుంది. చూసారుగా, ఇది ఓంకారేశ్వర జ్యోతిర్లింగ విశేషం. రేపటి వీడియోలో మనం హిమాలయాల శిఖరాలపై మంచు కొండల మధ్య వెలిసిన కేదారనాథ జ్యోతిర్లింగం అత్యద్భుతమైన మహిమ గురించి తెలుసుకుందాం. ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ శివభక్తులందరికీ షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో ఓం ఓం నమ శివాయ ఓం అని టైప్ చేయండి.